నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. చిలప్చెడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పాడెపు పండరి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే మీ యొక్క ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి చేస్తామన్నారు. అణిచివేత ఎంతధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం, హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. నేను పాడెపు పండరి, నేను చిలప్చెడ్ గ్రామం నుండి పంచాయతీ నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నది ఏమనగా, నేను ఈ యొక్క గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ వాళ్లకు ఎల్లవేళలా 24 అవర్స్ వాళ్ళందరికీ సర్వీస్లో ఉంటానని, ఇంతకు ముందు కూడా నేను అందరికి కూడా ఎనీ టైం సర్వీసులు చేసినాను. మన గ్రామంలో ఉన్నటువంటి చాలామంది కూడా తెలుసు నేను చేసినటువంటి సేవలు. ఆ సేవలను చూసే నన్ను ముందుకు సర్పంచ్గా పోటీకి దించినారు. అందు గురించి ఇప్పుడు పోటీకి వచ్చినాను. నేను ఇంతకుముందు కూడా 24-21 సంవత్సరం నేను ఆర్మీలో చేసినాను. ఆర్మీలో చేసిన తర్వాత 10 సంవత్సరాలు గ్రామ సేవ చేసినాను. గ్రామ సేవ చేసిన తర్వాత ఇప్పుడు మీకు సైనికుడిని నేను మన యొక్క గ్రామాన్ని గ్రామ అభ్యుదయం కోసం ఒక సైనికుడు ఇలా మీకు పనిచేయాలని నేను అనుకుంటున్నాను. నిర్ణయించడం జరిగింది. మరి ఆయనతో పాటు మిగతా వార్డు సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే సూచన, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమేమి పనులు చేసినాం మనం, గతంలో టీఆర్ఎస్ పాలనలో మరి ఏమేమి వాగ్దానాలు చేసి చేయలేకపోయారు, మరి నిజంగానే ప్రజలకు ఏమొచ్చింది, పేద ప్రజలకు ఏమో లబ్ధి చేకూరింది, అప్పుడు ఇప్పుడు మన పథకాల ద్వారా ఏ ప్రయోజనాలు పొందుతున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈరోజు మనం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకున్నాం. ఈరోజు మనం చిలప్చెడ్ గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకున్నాం, పైలట్ విలేజ్గా తీసుకున్నాం. ఈరోజు ఎన్ని ఇండ్లు పెట్టుకోవాలంటే అన్ని ఇండ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఎన్ని ఇండ్లు స్టార్ట్ అయినాయి, మరి ఎంతవరకు పోతున్నదో ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు నాకు చెప్పాలి. ఎందుకంటే పైలట్ విలేజ్ అంటే ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు కట్టుకునే విధంగా మనం పైలట్ విలేజ్గా మనం ఇచ్చినాం.